ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతని పొజిషన్ ఏంటి? హీఈస్ రికవరీ. ఓ నేను భయపడుతుంది ఏంటంటే అతను ఇప్పుడు షార్ట్ టైం మెమరీతో బాధపడుతున్నాడు. ఓహో గత 2 సంవత్సరాల తాలూకు జ్ఞాపకాలని అతను పూర్తిగా మర్చిపోయాడు. అసలు ప్రాణాలతో బతికి బయటపడమే గొప్ప, ఇక కొత్త జీవితం ప్రారంభించని. ఇది అతని కేసు ఫైలే. ఇది చదువుతుండగా నేను కొన్ని ఇంట్రెస్ట్ అయిన విషయాలు తెలుసుకున్నాను. ఇదిగో చూడండి, ఇది అతను రాసుకున్నదే. సరే గాని మీరు ఈ చార్ట్ని గమనించారా? చివరికి ఇవన్నీ ఒకే నెంబర్తో ముగుస్తున్నాయి. 23. 23? నేననుకునేది ఇతనికి అపాఫీనియా అయి ఉంటుందని. ఒకదానితో ఒకటి లింక్ చేయలేని విషయాల్ని ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్లో ముగించాలని అతను నిర్ణయించుకున్నాడు. ఇక్కడితను 23వ నెంబర్తో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నాడు. నేనింతకు ముందు కొన్ని నవల్లో ఇటువంటి చదివాను. 2-3 సినిమాల్లో కూడా వీటి గురించి మాట్లాడారు. ఎనీవే, యు జస్ట్ గో త్రూ ఇట్. కింద పడటం వల్ల తలకు పెద్ద గాయమై జ్ఞాపకశక్తి కోల్పోయి నా దగ్గరకు వచ్చిన అతనే ఇతను. నీ కేసు చాలా ప్రత్యేకమైనది. నువ్వు దేనికోసం అలా చేశావో నాకు తెలీదు. ఏదేమైనా సరే నువ్వు దాని గురించి విచారించకుండా ఉంటే మంచిది. ఇదేమీ పర్మనెంట్ డిసీజ్ అయితే కాదు. ఒకవేళ రేపే నయం కావచ్చు, లేదంటే ఇంకొంతకాలం పడుతుంది. దీన్నొక అదృష్టం అనుకుంటే మంచిది. ఒక రకంగా నువ్వు నిజంగా మర్చిపోయే విషయాలే అయ్యుండొచ్చు నువ్వు ఇలా కిందపడి మర్చిపోవటం. అవును, నువ్వేమంటున్నావు? అలా అయితే నేనే తను చంపాను, అంతేగా? టెన్షన్ పడకు. ఈ విషయం మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. మనం ఎక్కడితో ఈ విషయం మర్చిపోదాం. నువ్వు కాల్ చేసిన తర్వాత అంకుల్ నాకు కాల్ చేశారు. నువ్వు ఆ ప్లేస్ గురించి వెతుకుతున్న విషయం అంకుల్ నాతో చెప్పారు. అప్పుడే నేను ఆ ప్లేస్కి వచ్చాను. ఈ విషయం ఇది నీకు తెలియకూడదనే మియా బాడీ పార్ట్స్ అక్కడి నుంచి మార్చేశాను. ఇట్స్ ఓన్లీ టు సేవ్ యూ. ప్లీజ్ బిలీవ్ మీ. నేను చంపేంత మూర్ఖుని కాదని నీకు తెలుసు కదా. ఇదిగో ఫ్రెడీ, నీ స్వహస్తాలతో రాసిన నవలిది. ఆ రోజు నువ్వున్న ఫ్లాట్ అడ్రస్ కూడా ఇందులో ఉంది. ఇప్పటిదాకా జరిగింది నిజమైతే నిన్న నేను వెళ్ళిన రవి అంకుల్ ఇంట్లోనే ఒకప్పుడు నేను ఉండుంటాను. ఆ రోజు అంకుల్ చెప్పింది నాకు గుర్తుంది. ఆ పైనుంచి ఎవరో దూకి చనిపోయారని. అదెవరై ఉంటారు? There has to be a key to unlock my forgotten past.